గ్లోబల్ సమ్మిట్ పై సచివాలయంలో సీఎం సమీక్ష హాజరైన డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు అధికారులు సాయంత్రం 6:30కు రేవంత్ ప్రెస్ మీట్ సచివాలయంలో సీఎం సమీక్ష జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు అధికారులు హాజరయ్యారు. సాయంత్రం 6:30 సీఎం రేవంత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రూపొందించిన ప్రెజెంటేషన్ పరిశీలించనున్నారు. తెలంగాణ రైసింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై సమీక్ష అనంతరం సీఎం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ పై సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష జరుపుతున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు అధికారులు హాజరయ్యారు. సాయంత్రం 6:30కు సీఎం రేవంత్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ పై ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఫైనల్ స్టేజ్, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం వివిధ శాఖల మంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి వారికి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డేటాను సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేకరించిన పరిస్థితి కనబడుతుంది. దానిపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఈరోజు మరొకసారి మంత్రులతో ఫైనలింగ్ చేసి దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ 2047 3 ట్రిలియన్స్ ఎకానమీని చేరుకునే లక్ష్యంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ సంబంధించిన దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఎస్ఐబి అధికారులతో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఎక్కడెక్కడ అధికారులు రావాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, దాదాపు అన్ని దేశాల నుంచి కూడా వివిధ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో వారికి ఎక్కడ కూడా లోటుపాట్లు అందరికీ శాఖ పరిమిత రేవంత్ రెడ్డి మంత్రులకు తెలియజేస్తున్న గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ దాదాపు 2 పూర్తవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి సంక్షేమ పథకాలకి ఏ విధంగా దాన్ని ప్రజెంటేషన్ చేయాలి దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష సమావేశం. ఇక సమీక్ష 6:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎంఓ నుంచి ఒక రిలీజ్ కూడా కావడం జరిగింది. సమావేశంలో ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా చాలా మంది మంత్రులు అటు వాకిట్ శ్రీహరి కావచ్చు, కొండా సూర్య కావచ్చు, జూపల్లి కావచ్చు, చాలా మంది అజయ్ కావచ్చు, చాలా మంది మంత్రులు ఇప్పటికే సమీక్ష సమావేశంలో పార్టిసిపేట్ చేయడం ప్రస్తుతం సమీక్ష అనంతరం సమావేశంలో విజన్ డాక్యుమెంట్ 2047 సంబంధించినటువంటి వివరాలతో పాటు గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి తీసుకున్న నిర్ణయాలు, ఇతర దేశాలు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పాటు వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరితో మంత్రులతో చర్చించి తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఉంటుంది. సమ్మిట్ కంప్లీట్ అయిన తర్వాత 9, 10 నుంచి 13 వరకు 10 నుంచి 12 వరకు సాధారణ ప్రజలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వరకు 13వ తారీఖు ఉప్పల్ స్టేడియంలో ఒక ఫుట్బాల్ ఈవెంట్ కూడా, ఫ్రెండ్లీ ఈవెంట్ ని
చేస్తే అందులో నేరుగా జెర్సీ వేసుకుని రెడ్డితో పాటు ఫుట్బాల్ స్టార్ మెస్సీ ఉన్నటువంటి మెస్సీ కూడా ఇండియా కూడా హైదరాబాద్కు వస్తున్నాడు. అతను రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ కూడా ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఇదంతా కూడా వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలు మొత్తం ఈరోజు మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్ఐబి నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాటికి సంబంధించిన విధి విధానాలు విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులకు సంబంధించినటువంటి డెలిగేట్స్ వస్తున్నటువంటి వారందరూ కూడా ఏర్పాట్లన్నిటిపై కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి ఎక్కువగా పెట్టుబడులు రావాలి, పెట్టుబడిని ఆకర్షించే విధంగా ఇక్కడ ఐటీ రంగంలో ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు ఏ విధంగా ఆ పరిశ్రమలో ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమల సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా వీటన్నిటిపై కూడా చర్చిస్తారు. మిలియన్ ఎకానమీ లక్ష్యంగా చేరుకునే విధంగా 24/7 విజన్ డాక్యుమెంట్స్ ని ఒక రూపొందించడం సంబంధించిన డాక్యుమెంట్ ఆవిష్కరణ. దీంతో పాటు గ్లోబల్ సమిట్ రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి మంత్రులతో వివిధ శాఖ మంత్రులతో రోజు ప్రతిరోజు కూడా ఒక్కొక్క సమావేశం ఒక్కొక్క మంత్రులతో ముగ్గురు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి అన్ని అంశాలు, అక్కడ హెలికాప్టర్లు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, డ్రోన్ కెమెరాలు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, విదేశీ డెలిగేట్స్ని ఏ విధంగా వెల్కమ్ చెప్పాలి, ఏ విధంగా వారికి అకామిడేషన్ ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా పెద్ద ఎత్తున సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఈరోజు ఫైనల్ హీరింగ్ అంటే చివరి దశ ఈ యొక్క సమావేశం చివరిలో పూర్తిగా అన్ని ఇప్పటివరకు జరిగినటువంటి సమీక్షలలో తీసుకున్న నిర్ణయాలు, వాటికి అమలుకు సంబంధించినటువంటి విధి విధానాలు సంబంధించిన అంశాలన్నిటిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి కాసేపులోనే విజన్ డాక్యుమెంట్ 2047తో పాటు గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన అన్ని అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా తెలియజేసే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.